క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు నాన్పటందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. దేవునికి వాక్యంలోనికి వెళ్దాం. ఆరాటం, పోరాటం రెండు పదాలు ఒకటే. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలనేటువంటిది ఉండేటువంటి ఆరాటం మనుషుల్లో ఉంటుంది. ఆ విషయాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నమే పోరాటం. కనుక ఆరాటం, పోరాటం అనేటువంటిది రెండు పదాలు కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చేవైనప్పటికీ వాటిలో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు, దాని వెనుక ఉన్నటువంటి భావార్థాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దాని గురించి మనం ఒక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఆరాటం గురించి ప్రభువు దగ్గర అంటున్నప్పుడు ప్రభు నాకు ఒక వ్యక్తిని గుర్తు చేశాడు. ఆ వ్యక్తి పేరు గెహజీ. ఎంతమందికి తెలుసు గెహజీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహజీ స్టోరీలో చాలా విషయాలు ఉంటాయి. ఒక విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిరియా అనేటువంటి ఒక దేశం ఉంది, దాని ప్రక్కన ఇశ్రాయేలు దేశం ఉంది. ఈ రెండు దేశాలు కూడా కొంచెం శత్రుత్వాన్ని కలిగినటువంటి దేశాలు. జాగ్రత్తగా వినాలి. సిరియా దేశము, ఇశ్రాయేలు దేశము మొదటి నుండి శత్రుత్వాన్ని కలిగినటువంటి దేశాలు. అయితే ఈ దేశాలలో రెండు రాజులు, రాజ అధికారులు, వారి పరిపాలన విధానం కొనసాగుతూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఇంతకుముందు సిరియా దేశం ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు సిరియా దేశంలో నుంచి కొంతమంది ప్రజలను సిరియా దేశం వారు తీసుకుని పోయారు. అలా తీసుకుని పోయినటువంటి వారిలో ఒక చంటి బిడ్డ ఉంది. ఆ చంటి బిడ్డను, లేకపోతే ఆ యవ్వన బిడ్డను సిరియా దేశపు రాజు అయినటువంటి ఆ సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నహమాను ఇంటిలో తన భార్యకు సహకారినిగా అక్కడ పనిలో పెట్టుకుంటాడు. ఇక్కడ బాగానే ఉంది. అయితే ఆ యొక్క సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యాధిపతి మహావీరుడు, ధైర్యం కలిగినటువంటి వాడు, బలశాలి. తన రాజుకు ఎప్పుడు కూడా విజయాన్ని ఇవ్వగలిగినటువంటి యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ యుద్ధ నైపుణ్యంతో తను చేస్తున్న ప్రతి యుద్ధములో జయాన్ని ఇస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ సైన్యాధిపతిని రాజు బాగా గనుపరిచాడు, బాగా అభిమానించాడు. అయితే ఈ రాజు అభిమానం పొందుకున్నాడు, ఈ రాజు యొక్క ఘనతను పొందుకున్నాడు ఈ నయమాన్. కానీ ఎంత ఘనత పొందుకున్నా, ఎంతటి అభిమానాన్ని పొందుకున్నా, దేశంలో ఎంతటి ఉన్నత స్థితికి అతడు అభివృద్ధి చెందిన తన మనసులో మానసికమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మానసిక వేదన అంటే, తన శరీరములో కుష్టు వ్యాధి అతన్ని బలహీనపరుస్తూ ఉంది, బాధపరుస్తూ ఉంది, తన శరీరాన్ని కృంగదీస్తూ ఉంది. సమాజంలో కుష్టు వ్యాధితో తిరగలేక యుద్ధవీరుడని పిలువబడుతున్నప్పటికీ కుష్టు వ్యాధి కలిగిన వాడు అని ఆ మాట తనకు రావడాన్ని బట్టి చాలా వేదన చెందుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నది, మనకు ఎంత ధనవంతులమైన, ఆస్తిపరులమైన, ఎంతటి గొప్పవారిమైనా, ఎంతటి బలవంతులమైన, మనలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని బలహీనతలు, మన ఇళ్లలో ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు, బిడ్డల పరమైనటువంటి సమస్యలు, భార్యను పట్టినటువంటి సమస్యలు, భర్తను పట్టినటువంటి సమస్యలు, పిల్లలు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు, లేదా మన బిడ్డలు మన మాటకు వినకపోవడం బట్టి మనలో బయట ఎంత గనులమైనప్పటికీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి బయట పొందిన ఘనత, బయట పొందినటువంటి అభిమానం, బయట పొందినటువంటి జయం, బయట పొందినటువంటి సంతోషం మన ఇంటికి వచ్చేసరికి మనల్ని నిరాశపరుస్తూ ఉంటుంది, మనల్ని గాయపరుస్తూ ఉంటుంది, మన హృదయాన్ని నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది. మనం ఏమాత్రం కూడా సరిగా నిద్ర పట్టని స్థితిలో మనం ఉంటాం. సమాజంలో గౌరవం కలిగిన వారమే కానీ
ఇంటిలో సరైనటువంటి మనశ్శాంతి లేని వారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి దేశంలో ఘనత పొందిన వాడే గాని తన మనసులో నెమ్మది లేదో. ఎప్పుడైతే తన మనస్సులో నెమ్మది లేదో ఆ బాధ తన భార్యతో పంచుకున్నాడు. తన భార్యతో పంచుకోగానే తన భార్య తన భర్తను గురించి వేదన చెందుతూ కలవరం పొందుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అయ్యో, నా భర్త ఇంత ఘనత పొందినప్పటికీ ఇంట్లో సమాధానం లేని వాడిగా ఉంటున్నాడు, బయట ధైర్యంగా తిరగలేని పరిస్థితిలో అతను దీవిస్తూ ఉన్నాడని వేదన చెందుతూ ఉంది. ఈ యజమానురాలి యొక్క బాధను కలవరాన్ని చూసినటువంటి ఆ ఇంటిలో పనిచేసేటువంటి ఇశ్రాయేలుకు సంతతికి చెందినటువంటి ఆ యవన బిడ్డ తన యజమానురాలుతో మాట్లాడటం మొదలుపెట్టింది. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ వ్రాయబడతాయి. మీరు అక్కడ చదవనవసరం లేదు, కానీ ఎక్కడ అవసరమైతే నేను చదవమంటాను. మీరు ఆ స్టోరీని పట్టుకుంటూ వెళ్ళండి, చూసుకుంటూ వెళ్ళండి. తన యజమానురాలు బాధను చూసినటువంటి ఇశ్రాయేలు ఆ యవన బిడ్డ తన యజమానురాలతో మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ఆలోచన చేయండి. సిరియా దేశంలో ఉన్నది ఇశ్రాయేలు చెందినటువంటి యవన స్త్రీ. జాగ్రత్తగా మనం చూస్తే ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ చిన్న బిడ్డను బట్టి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోగలం. ఆమె స్థితి వేరు, ఆమె పరిస్థితి వేరు. ఆమె సొంత దేశంలో లేదు, పరాయి దేశంలో ఉంది. పరాయి దేశంలో ఉన్నప్పటికీ సిరియా దేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉండి రిమోను దేవతను ఆరాధించేటువంటి స్థితిలో, రిమోను దేవతను ఆరాధించేటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలుల దేవుడను లేకపోతే తన దేవుడను విడిచిపెట్టని స్త్రీగా ఈ యవన బిడ్డ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యవన బిడ్డ గురించి కొన్ని విషయాలు చెప్పి నేను మొదటికి వెళ్తాను. ఈ యవన బిడ్డ పరాయి దేశంలో ఉన్నప్పటికీ తాను నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టని స్త్రీ. రెండవది, ఆమె అమ్మివేయబడినప్పటికీ, దాసీగా ఉన్నప్పటికీ తాను నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టని స్త్రీ. ఆమె స్థితి ఏం బాగోలేదు, ఆమె ఉన్నత స్థితిలో లేదు, అమ్మివేయబడిన స్థితిలో ఉంది, లేకపోతే దాసీగా ఉంది, యజమానురాలు చేతి కింద పనిచేస్తూ ఉంది. ఆమె పైన అధికారిగా ఉన్నప్పటికీ, ఆమె దాసురాలిగా ఉన్నప్పటికీ ఆమె తన దేవుడిని యెహోవాను మరిచిపోని స్త్రీగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, దేశంలో కాని దేశంలో ఉన్న తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తన స్థితి మారినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రెండవది, ఆమె తన స్వదేశంలో లేకపోయినప్పటికీ, తన సొంత దేశంలో లేకపోయినప్పటికీ, తన దేశంలో దేవుని ప్రవక్తల గురించి విచారణ కలిగినటువంటి స్త్రీ. తన దేశంలో ఏం జరుగుతుందో, తన దేశంలో ఆయన దేవుడు తన ప్రజల పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి యవన బిడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఈ యవన బిడ్డ తన దేశము గురించినటువంటి ఆలోచనే కాదు, తన దేశములో దేవుడు ఏ కార్యము, తన యొక్క ప్రవక్తల పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో కూడా ఆమె చక్కగా చెప్పగలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూస్తే ఆ యవన బిడ్డ పరాయి దేశములో ఉన్న, విగ్రహారాధన సంబంధమైనటువంటి దేశంలో ఉన్న, విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ యొక్క యజమానుని కింద ఉన్న తన దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడని స్త్రీ. 4 విషయాలు చెప్పాను. ఒకటి, తన పరాయి దేశంలో ఉంది. రెండవది, పరాయి దేశంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రెండవది, తన స్థితి మారినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మూడవది, ఆమె తన యజమానురాలు కింద ఉండి తన దేశపు పరిస్థితిని, దేవుని యొక్క పరిస్థితిని, దేవుడు తన ప్రజల పట్ల చేసే కార్యాలను గురించి విచారణ చేస్తూనే ఉంది. ఇక నాలుగవది చూస్తే ఆమె తన యజమానురాలకి సాక్ష్యాన్ని చెప్పగలుగుతా ఉంది. ఏమని సాక్ష్యం చెబుతుందో తెలుసా? తను పరాయి దేశములో ఉన్న తన దేవుని గురించి సాక్ష్యము చెప్పగలుగుతుంది. తన యజమానుడు ఒక విగ్రహారాధికుడైనా, తన యజమానుడు తన దేవుణ్ణి అంగీకరించిన వాడైనా, తన యజమానుడు దేవుని యొక్క వాక్యానికి విధేయుడు కాకపోయినా, తన యజమానుడు వాక్యానుసారంగా బ్రతకకపోయినా, తన యజమానురాలకి, తన యజమానునికి తన దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పే సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యవన బిడ్డ మనందరికీ ఒక సవాలు విసురుతా ఉంది. నువ్వు పని చేసే చోట, నువ్వు ఉన్న చోట
నువ్వు ఉద్యోగం చేసే చోట, నీవు వ్యవసాయం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నీ బంధువుల ఇంటిలో, అక్కడ ఎవరున్నా సరే వారికి నీ దేవుడైన యెహోవాను గురించి, నువ్వు నమ్మిన దేవుని గురించి, నీవు నమ్మిన దేవుడు నీకు చేసిన మేలుల గురించి నువ్వు ఎప్పుడైనా సాక్ష్యాన్ని చెప్పవా? 5వ విషయం చెప్తాను చూడండి. ఆమె తమ యజమానురాలికి తమ దేవుని గురించి సాక్ష్యం చెప్పగా తమ యజమానురాలు ఆ యవన బిడ్డ చెప్పిన సాక్ష్యానికి ప్రభావితురాలై, ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట తన యజమానుడు విన్నాడు. ఇంట్లో పనిచేసే పని మనిషి చెప్పిన మాట ఎవరు విన్నారు? ఇట్స్ నాట్ ఓన్లీ హౌస్ ఓనర్, ఆయన ఇంటి యజమానుడు మాత్రమే కాదు, ఒక దేశానికి సైన్యాధిపతి, కొన్ని వేల మంది సైన్యాన్ని నడిపించేటువంటి సైన్యాధికారి, కొన్ని వేల సైన్యాన్ని తన యొక్క చిత్తము, తన ఆలోచన చెప్పిన నడిపించి యుద్ధాన్ని చేసి జయము పొందగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, యుద్ధ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు నయమాన్. స్టిల్ ఆ చిన్న బిడ్డ, ఆ ఇంట్లో పనిచేసే బిడ్డ చెప్పినటువంటి దేవుని గురించి సాక్ష్యాన్ని, చెప్పినటువంటి సాక్ష్యాన్ని గ్రహించి దానికి ప్రభావితుడై వెంటనే ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్ళడానికి తను సిద్ధపడినవాడు. ఇక్కడ ఈ మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ యవన బిడ్డ ఆమె చెప్పినటువంటి సాక్ష్యాన్ని, తమ దేవుడని యెహోవాను గురించి చెప్పిన మాటను, అంతటి గొప్పవాడు, అంతటి శక్తిమంతుడు, అంతటి బలవంతుడు, సైన్యాధికారి వినడమే కాదు దానికి ప్రభావితుడయ్యాడు, ఆమె మాటకు విధేయుడయ్యాడు. ఆమె మాట విన్నాడు అంటే, ఆమె మాటకు విధేయుడయ్యాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె వారి దగ్గర అంతటి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి స్త్రీ. అంటే ఈమె పని చేయటమే కాదు, తన యజమానురాలు దగ్గర ఈమె మంచి సాక్ష్యాన్ని పొందుకున్న స్త్రీ. ఈరోజు మన మాట ఒకరు వినాలంటే వారి దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యాన్ని కోల్పోతే మన మాట ఎవరు వినరు, మన విలువను కోల్పోతే మన మాటకు ఎవరు లోబడరు. కానీ ఈ బిడ్డ తన విలువను కాపాడుకోగలిగింది, తన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. అందువలననే తన యజమానుడు సహితము ఆ బిడ్డ యొక్క మాటను విన్నాడు. వినిన వెంటనే జాగ్రత్తగా వినండి, ఈ యవన బిడ్డ గురించి 5 విషయాలు చెప్పాను. మొదటిది, పరాదేశములో ఉన్న తన దేవుణ్ణి. రెండవది, తన స్థితి మారిన దేవుణ్ణి విడిచిపెట్టనిస్తే. మూడోది, తాను పరాయి దేశంలో ఉన్న తన దేశంలో దేవుడు జరిగిస్తున్న కార్యాలను, తన దేశంలో దేవుని యొక్క అద్భుత కార్యాలను విచారిస్తున్నటువంటి యవన స్త్రీ. ఓకే, తాను ఉన్న తన ఇంటిలో తన దేవుని గురించి సాక్ష్యాన్ని చెప్పగలిగింది. 5వది, తన యజమానురాలుని ప్రభావితం చేయగలిగింది, తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోగలిగింది. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవన స్త్రీ చెప్పిన విషయాన్ని బట్టి వెంటనే ఈ సైన్యాధిపతి సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేశంలో ఎవడో ఉన్నాడట, నన్ను అక్కడికి పంపించు, వాడు బాగు చేస్తాడట అన్నాడు. వెంటనే సిరియా దేశపు రాజు ఒక తాకీదు రాయించాడు. వెంటనే ఒక ఉత్తరాన్ని రాసి ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరికి పంపించాడు. అందులో ఏమని ఉందంటే, ఇదిగో నా సైన్యాధికారి కుష్ఠరోగం వచ్చింది, నువ్వు బాగు చేస్తావంట, బాగు చేయించు అన్నాడు. బాగు చేయి. ఈ ఉత్తరం చదివిన వెంటనే ఇశ్రాయేలు దేశపు రాజు బట్టలు చింపుని గొంతులేసేస్తాడు. ఎందుకు గొంతులేసేస్తున్నాడంటే, ఎందుకు వేదన చెందుతున్నాడంటే, గొడవ పెట్టుకోవడానికి ఉత్తరం రాసినట్టు ఉంది. కొంతమంది చూడండి, గొడవ పెట్టుకోవటానికి కదుపుతారు. ఈ నెలలోనూ గొడవ పెట్టాలని ఏదో పొల్లరి మాట అంటారు. మనం ఏం చేస్తాం, మనం పౌరుషం ఎక్కువైపోతుంది కదా, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, గొడవ పెట్టుకోవడం పంపించాడు ఈ ఉత్తరం. నేనేమన్నా దేవుణ్ణా ఈయన బాగు చేయడానికి, దేవుణ్ణా ఈయన బాగు చేయడానికి అని బట్టలు చెప్పుకుని గొంతులు వేస్తూ కలవరం పొందుతూ నిద్ర లేకుండా అన్నాడు. వీడు సరైన సమాధానం చెప్పకపోతే సైన్యం పట్టుకు వచ్చేస్తాడని భయం, కుష్ఠరోగం బాగు చేయకపోతే దేశం మీద యుద్ధానికి వచ్చేస్తాడని భయం. ఇశ్రాయేలు రాజు కంగారు పడుతూ ఉన్నాడు. కంగారు పడుతున్న సమయంలో ఎలీషా కౌరు పెట్టాడు. బాబు నువ్వే కంగారు పడకు, ఆ ఉత్తరం నీది కాదు నాది అని ఇక్కడ పంపించాడు. వెంటనే సిరియా దేశపు సైన్యాధిపతిని ఇశ్రాయేలు దేశపు రాజు ఎలీషా దగ్గరికి పంపించాడు. ఇక్కడ స్టోరీ ప్రారంభమవుద్ది, జాగ్రత్త. ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ సేవకుని దగ్గరికి వెళ్లకుండా రథాన్ని దిక్కుండగా ఎలీషా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు.
పాస్ట్ గారు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. దైవ సేవకుడు వచ్చి నా మీద నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసి అల్లాడిస్తాడేమో అనుకుంటున్నాడట. కానీ ఎలీషా పైనుంచి కిందకి దిగి రాకుండా ఆయన వెళ్ళి ఆ యర్దానులో ములగమని చెప్పాడు. అని అంటున్నాడు. ఆయన వెళ్ళి యోర్దానులో 7 సార్లు ములగమని చెప్పే ఈయనకి కోపం వచ్చేసి, అసలే కుష్ఠుడు కదా, అసలే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు కనుక కుష్ఠవ్యాధి కలిగిన వారికి కొంచెం కోపం ఎక్కువ ఉంటుందట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఎవరు చెప్పలేదు. కానీ కొంతని వాక్యాన్ని బట్టో లేకపోతే కొన్ని పుస్తకాలను బట్టో వాళ్ళలో చెప్పడాన్ని బట్టో తెలిసిన విషయం ఏంటంటే కుష్ఠవ్యాధి కలిగిన వారికి కొంచెం కోపం ఉంటుంది అని. ఈ కోపం మీద పుండు మీద కారం జల్లినట్టు వీడు అనుకున్నది, నయమాన్ అనుకున్నది జరగలేదు. ఏం జరగలేదు? ఎలీషా వస్తాడేమో, ఒక దేశానికి సైన్యాధిపతిని నేను వచ్చి మందిరం ఎదురుకుండా నిలబడి ఆర్నేస్తే లోపల నుంచి పాస్టర్ గారు బయటికి, ఈ ఆర్నేసితే ఎవరు వచ్చేయాలి? ఎమ్మెల్యే గారు వచ్చి బయట కూర్చొని పాదయాత్ర చేస్తున్నాడు అనుకోండి, ఆయన అక్కడ నిలబడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు వెళ్ళేది కాకుండా నన్ను లాక్కెళ్తారు. ఎమ్మెల్యే గారు వచ్చాడు నడండి పట్టుకెళ్ళండి చూడండి. ఈ రోజుల్లో మా పాస్టర్ గారు కూడా ఎట్లాగే తయారయ్యారు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని బయట ఉన్నాను అనుకోండి, వాక్యం చెప్పకుండా కింద ఉన్నాను అనుకోండి, నేను గౌరవిస్తాను. కానీ వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ మాట్లాడేది ఎవరు? నేను కాదు, దేవుడు. నాకు దేవుని యొక్క అభిషేకాన్ని ఆవేశాన్ని ఇచ్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అధికారి వచ్చాడనో లేదా ఒక నాయకుడు వచ్చాడనో మన ప్రార్థన వాక్యాన్ని ఆపి దిగటం వలన ఏమవుతుందో తెలుసా? మనం మనతో మాట్లాడే దేవుని కంటే వచ్చినటువంటి అధికారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కొన్ని సభల్లో చూస్తూ ఉంటాం. దైవజనులు వాక్యం చెప్తూనే ఉంటారు. ఈలోపు వీళ్ళు పిలుస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని. పిలవద్దని అంటలేదు, మంచిదే, పిలవాలి. కానీ దే హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తను గురించిన విశేషం వాళ్ళకి తెలియాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాడ్ దే మస్ట్ నో. వాళ్ళకి దేవుని యొక్క ప్రాధాన్యత వారికి తెలియాలి. ద రివరెన్స్ ఆఫ్ ద గాడ్ షుడ్ దే నో. వారికి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రభావం తెలియాలి. ప్రసంగం చేసేటప్పుడు ప్రసంగం చెప్పే దైవజనులు వచ్చి వాక్యం చెప్తూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు కూడా అంతకంటే ముందు రాక అందరూ వచ్చిన తర్వాత వద్దాం అనుకుంటారు. రైట్, వాళ్ళకుండే పనులు బట్టి వాళ్ళు వస్తారు. ఎప్పుడైతే ప్రసంగికులు వాక్యం చెబుతూ ఉంటారో, ఒకవేళ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఒక నాయకుడు వచ్చాడో, వెంటనే వెనకాల ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఏమంటారు తెలుసా? అయ్యో 2 నిమిషాలు ఆగండి, మైక్ తీసేసుకుని, మరి నాన్నబాబు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, తప్పలు కొట్టండి అంటారు. అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇప్పుడు దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు నాయకుని కొరకు వాక్యం ఆపడం కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. మన దేవునికి మనమే విలువ ఇవ్వకపోతే ఒక నాయకుడు ఏమిస్తాడు విలువ? మన దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనమే ఆయనకు గౌరవాన్ని ఇచ్చి, అయ్యా వాక్యం జరుగుతుంది, ఒక్క 10 నిమిషాలు ఇక్కడ కూర్చోండి అని ఒక ప్రక్కన, లేకపోతే పైకే తీసుకెళ్తామేమో, పైకే తీసుకుని ఒక ప్రక్కన కూర్చోబెట్టి వాక్యం అయిన తర్వాత మీకు మైక్ ఇస్తాను సార్, అప్పుడు ఆహ్వానిస్తాను సార్ అని ఒక్క సున్నితమైనటువంటి మాట చెప్పలేని నీవు దేవుని దగ్గర ఏం ఆశీర్వాదాన్ని పొందుకుంటాను? చాలాసార్లు పెళ్ళిళ్ళు కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. నేను కూడా కొంచెం భయపడితే నేను అనౌన్స్ చేస్తాను. ఏం భయం? పెళ్లి పాస్టర్ గారికి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు పెళ్ళికి సమీపించినప్పుడు చెప్తాను, అయ్యా ఎవరైనా నాయకులు వస్తే దయచేసి కూర్చోబెట్టండి. పెళ్లి జరిగేటప్పుడు మధ్యలో దయచేసి మేము సమయం ఇవ్వం అని చెప్పి అనౌన్స్ చేస్తాం. నాకు భయం ఎత్తనే ఉంటుంది. ఏం భయం? మధ్యలో ఇలా చెప్పేసాను, కూర్చున్నాను, ఇప్పుడు కానీ వస్తే ఏం చేస్తారు? ఇలా నీ దేవునికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎవరిస్తారు అంటున్నాను నేను. నీ దేవుడిని నువ్వు గణపరచకపోతే దేవుడు నిన్ను ఎలా గణపరుస్తాడు అని అంటాను. ఒక హైందవ మ్యారేజ్ పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక పూజారి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే పూజారి ఆగు ఆయన ఎత్తాడంటారా? ఎక్కడ చూడలేదు మరి ఆయన. నేను 4-5 పెళ్ళిళ్ళు తిరిగాను కానీ ఎక్కడ కూడా అలాంటివి జరగలేదు. మనకే దొరికితే దరిద్రం అంతా ఇక్కడే ఉంది. అందుకోసమే భారతదేశంలో ఇప్పుడు ఏ నాయకుడికి అయితే సంఘం విలువిచ్చి, దేవుడి కంటే విలువిచ్చి స్టేజీలు ఎక్కించి నెత్తి మీద ఎక్కించుకుందో సంఘం, ఇప్పుడు అదే నాయకులు ఇప్పుడు సంఘాలను నాశనం చేయడానికి, సంఘాలని పాడు చేయడానికి, సంఘాన్ని భారతదేశంలో క్రైస్తవ్యమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చులకనైపోయింది దైవత్వం అంటే, దేవుని యొక్క పరిశుద్ధత అంటే చులకనైపోయింది. కారణం ఏంటంటే సంఘము సేవకుడే దేవుని యొక్క నామాన్ని ఏం చేశాడు? చులకనగా చేశాడు. నయమాన్ కూడా అంటున్నాడు అనుకుంటున్నాడు వస్తాడేమో అని. నేను రాను పోదరు కానీ, నువ్వు వెళ్ళి మునిగితే బాగుపడతావు అన్నాడు. నువ్వు సైన్యాధికారి అయితే ఏంటి,
ఇంకొకటి అయితే ఏంటి, నీవు ఈ లోకంలో ఉన్న సైన్యానికి మాత్రం అధికారివి. నేను నమ్ముకున్నటువంటి దేవుడు పరలోక సంబంధమైన సర్వ సైన్యానికి అధికారి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ లోకానికి రాజు, నేను నమ్ముకున్న దేవుడు సర్వలోకానికి రాజు, సర్వ సృష్టికి రాజు. ఆయన యాజకుడిగా ఉన్నాను, ఆయన ప్రవక్తగా ఉన్నాను, ఆయన చేతిలో పనిచేస్తున్నా. మేము దేవునికి లోబడాలి తప్ప మనుషులకు లోదు. దేవునికి స్తోత్రం. మనుషులకు కాదు లోబడాల్సింది, ఎవరికి? దేవునికి లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి అందరూ సమానమే. ఇప్పుడు ఎలీషా చెప్పినటువంటి మాటను బట్టి ఈ కోపిస్తుడికి ఇంకొంచెం కోపం పెరిగింది. మా ఊర్లో అంతకన్నా మంచి నదులు ఉన్నాయి, ఆడు వచ్చినా మేము చెయ్యి అతనే అనుకున్నాను, అసలు కిందకే రాలేదు, నేను అంటే లెక్కలేదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి రథం తీసేసి వెనక్కి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎంత కష్టపడ్డాడంటే అక్కడికి రావడానికి. రాజుకి మధ్యలో ఈ ఆశ వల్ల ఒకడు ప్రాణం చచ్చిపోయే స్థితికి వచ్చాడు. ఈ రోగం ఎవడికి? ఇశ్రాయేలు రాజు చావుకు వచ్చినట్టు అయిపోద్ది కదా. నీకు చచ్చిపోతాడే, ఆత్మహత్య చేసుకుంటాడేమాడు, నేను బాగు చేయటం ఏంటి రా అన్నట్టు. ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి అక్కడ వరకు వచ్చినవాడు అక్కడ దేవుని మాట ఏంటో మానేసి యాజకుని మాట వినడం మానేసి ఏం చేస్తున్నాడంటే తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరి మీద కోపగించి? సేవకుని మీద కోపగించి, సేవకుని మీద కోపగించి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుల్లో సేవకుని మీద కోపగించేటువంటి సంఘం, సేవకుని మీద కోపగించేటువంటి విశ్వాసులు ఉన్నారంటారా లేరంటారా? సేవకుని మీద కోపగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రమశిక్షణ నేర్పడానికి సేవకుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సేవకుడు చెప్పినటువంటి మాట నన్నే అన్నాడు. దేవుని యొక్క వాక్యం నేర్పించినప్పుడు మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలా మానేలా? చెప్పొచ్చేవాళ్ళేవో మాకు తెలియదేంటి అని వెళ్ళిపోతే ఎవడ పడతాడు? ఎవడికి నష్టం? నీకు ఇంకా బాగా అర్థం కావటానికి ఒక మంచి సామెత చెప్తారు. చెరువు మీద కోపగింతే ఎవడకు నష్టం అండి? ఈ ఊర్లో చెరువు మీద కోపగింతాడు, ఇంకో చెరువుకైనా వెళ్ళాలి కదా, అది కూడా దేవునికి ఇష్టం. చెరువు మీద కోపగించే రకాలు ఉండదు. సేవకుడి మీద కోపగించడం మంచిది కాదు. ఆ సేవకుడు మీ మంచి కోరే విషయాలు చెప్తాడు, మీ క్షేమస్థితి కోసమే మంచి విషయాలు చెప్తాడు, మిమ్మల్ని బలపరచడానికే వాక్యం చెప్తాడు, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనే వాక్యం చెప్తాడు, మీరు దీవెనకరంగా ఉండాలనే వాక్యం చెప్తాడు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే వాక్యం చెబుతాడు. అలాంటి వాక్యము దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు నేను ఎవరినంటే అసలు మధ్యలో దేవుడు చెప్పమన్న మాటలు, దేవుడు రాసిపెట్టిన మాటలు మేము మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే మా వంతు. ఇందులో మా ఉద్దేశాలు, మా తలంపులు, మా యొక్క ఆలోచనలు ఇందులో కలపడానికి వీరు లేదు. సేవకుని మీద కోపగించేటువంటి విశ్వాసం. ఒకవేళ ఇక్కడ మీరు ఎవరైనా సేవకుని మీద కోపగించుకున్నారేమో, ఒకవేళ ఇప్పుడు కాదు, ఒకవేళ ఆన్లైన్లో వాక్యం వినేవారు, యూట్యూబ్లో వాక్యం వినేవారు, టీవీలో వాక్యం వినేవారు, మీ సేవకుని మీద కోపగించుకుని మీరు ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చున్నారేమో, మీ సేవకుని మీద కోపగించుకుని మీ సేవకుని విడిచిపెట్టి తిరుగుతున్నారేమో, మీ సేవకుని మీద కోపగించుకుని సేవకునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారేమో. నన్ను ఈ మాట చెప్పినవండి, నీ క్షేమము కోరి నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోపడితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు కోపగించుకుని సేవకుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే సేవకుని పక్షాన ఉన్నటువంటి దేవునితో నువ్వు యుద్ధము చేయాల్సి వస్తుంది. సేవకుని మీద యుద్ధం చేసి గెలిచినటువంటి వీరుడు ఎవరు? దేవునికి స్తోత్రం. ఎంతటి వీరుడైనా సేవకుని మీద తిరుగుబాటు చేస్తే సేవకుని పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు వాని పక్షాన దేవుడు యుద్ధము జరిగిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ మీ సేవకుని మీద ఇంకా తిరుగుబాటు చేస్తున్నట్లయితే దగ్గరికి వెళ్ళి ఒక్క మాట, అయ్యా మమ్మల్ని మన్నించండి అని ఒక మాట చెప్పి మీ సంఘాల్లో చేరి మీ సేవకుని యొక్క చెప్పుడు జాతలో నడిస్తే అది మీకును మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసినటువంటి పత్రికలు అంటాడు కదా, మీ సేవకునికి లోబడాడు, ఆయన మీ ఆత్మకు లెక్క చెప్పవలసిన వాడిగా ఆయన మీ మందను కాస్తున్నాడు కనుక ఆయన మాటకు లోబడి ఉండండి, ఆయన మాట వినండి అంటాడు. లోబడాలి, ఆయన మాట వినాలి, అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ సేవకుని మాట వినండి, ఆయన మీ ఆత్మల మీద
కాపలా కాస్తున్నాడు. మీ ఆత్మల గురించి లెక్క చెప్పాలి. మీ గురించి లెక్క ఆయన చెప్పాలి. గనుక మీరు జాగ్రత్తగా సంఘాల్లో మీ సేవకునికి లోబడి జీవించాలని మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అనవసరంగా శరీరం మీద కోపగించుకుని ఇబ్బందులు పడబాకండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిగెత్తుకుని పోతా ఉన్నాడు. నాకు చెప్పేది ఏంటి, మా దేశంలో కూడా చాలా నదులున్నాయి. నాడు పోతాను, వెళ్తున్నప్పుడు రథసారథి వారిని సముదాయిస్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు ఏదైనా ఒకవేళ గొప్ప కార్యం చేయమని అడిగితే నువ్వు చేదువలేదా? 100 కేజీలు బంగారం ఇమ్మంటే ఇద్దువలేదా? 200 కేజీలు వెండి ఇమ్మంటే ఇద్దువలేదా? మందిరం కడుతున్నాను 200 బస్తాలు ఇమ్మంటే ఇద్దువలేదా? ఇస్తాం. మరి నన్ను అడిగాడా? ఏమడిగాడు? నువ్వు స్నానం చేస్తే నువ్వు బాగుపడతావు, నీ గురించేగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మందిరం కడుతున్నావు 500 బస్తాలు ఇమ్మని ఇస్తావు సంతోషంగా. టయానికి ప్రాణం రమ్మంటే రావు. ఉదాహరణ చెబుతున్నాను నేను. మామూలుగా 200 బస్తాలు ఏమో మందిరం కట్టుకుంటానంటే తిట్టుకుంటానో ముట్టుకుంటానో ఇచ్చేద్దాం. కానీ టయానికి ప్రార్థన రమ్మంటే కోపం. ఆరాధన జరిగేటప్పుడు బయట ఉన్నానంటే కోపం. అమ్మ లైన్లో రండి అంటే కోపం. క్రమశిక్షణ బ్రతకడం మంచిది. నేను ఏమన్నా ఇచ్చేదావు కదా, ఆయన నేనేం అడగలేదు కదా. నువ్వు క్రమశిక్షణతో నువ్వు వెళ్ళి స్నానం చేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. నువ్వు స్నానం చేయమని కదా చెప్పాడు. ఎందుకు అంత కోపం? వెళ్ళి స్నానం చేస్తే బాగుపడతావు, నీ గురించే చెప్పాడు కదా అంటే మొత్తం మీద కోపం చల్లారింది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని మీద దేవుని మీద కోపగించుకునే వారికి రథసారథి లాంటి సమాధానపరిచేవారు అవసరం. సంఘంలో ప్రతి విశ్వాసి రథసారథి వలె ఉండి సంఘాన్ని బలపరుచుకుదురుగా, కోపగించిన వారి యొక్క హృదయాలను సముదాయించుదురుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, రథసారథి ఆ యొక్క నయమాను యొక్క కోపాన్ని చల్లార్చాడు. ఆమేన్. చల్లార్చాడు, వెళ్ళాడు, ఆ నీటిలో ములిగాడు. ఎలాంటి దేహం అయింది? పసిపిల్ల దేహం వాలే తన దేహం అయ్యింది. దేవునికి స్తోత్రం.